అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలం ఈ పేరు వినగానే మీలో ఎంతో మందికి రోమాలు నెక్కబడుచుకుంటాయి. లక్షలాది భక్తులు హృదయాలు భక్తితో నిండిపోతాయి. ఆ కొండను ఒక్కసారి చూస్తే చాలు, ఈ జన్మకు ఇది చాలు అనిపిస్తుంది. ఆ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలు, 7 జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని ఎంతో మంది ప్రగాఢంగా నమ్ముతారు. చాలా మంది భక్తులు కామెంట్లలో అడుగుతున్నారు, అరుణాచలం కొండ నుండి చిన్న రాయిని గాని మట్టిని గాని ఇంటికి తెచ్చుకోవచ్చా అని. అలా తెచ్చుకున్న వాళ్ళు కూడా కొందరు భక్తులు ఉన్నారు. అందుకే ఈ వీడియో అవగాహన కోసం చేస్తున్నాను. అరుణాచలం ఇది కొండ కాదు, కైలాసం. మనం ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అరుణాచలం అనేది మనకు కనిపించే మిగతా కొండల లాంటిది కాదు. భక్తుల విశ్వాసం ప్రకారం ఇది సాక్షాత్తు పరమశివుని తేజోమయ రూపం. పురాణాల ప్రకారం కృతయుగంలో బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన వచ్చినప్పుడు వారి అహంకారాన్ని పోగొట్టడానికి శివుడు ఆద్యంతాలు లేని ఒక మహా అగ్నిలింగ రూపంలో వెలిశాడు. ఆ అగ్ని స్తంభమే అరుణాచల కొండగా మారిందని మనందరికీ తెలుసు. అయితే ఈ కొండ కేవలం మట్టి రాళ్లతో ఏర్పడింది కాదు. ఇది ఒక చైతన్య స్వరూపం అని భక్తులు భావిస్తారు. సాక్షాత్తు భగవాన్ రమణ మహర్షి అరుణాచలాన్ని తన గురువుగా, తండ్రిగా, దైవంగా చూసుకున్నారు. ఆయనకు ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చింది ఈ అరుణాచలమే. కేవలం ఈ అరుణాచలాన్ని స్మరించుకుంటే చాలు, ముక్తి లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందరో సిద్ధులు, యోగులు, మహర్షులు ఇప్పటికీ సూక్ష్మ రూపంలో ఈ కొండపై తపస్సు చేసుకుంటూ ఉంటారని నమ్మకం. అందుకే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మన అడుగులు చప్పుడు కూడా వారికి వినిపించనంత నిశ్శబ్దంగా భక్తిగా నడవాలని పెద్దలు సూచిస్తారు. ఇంతటి మహత్యం ఉన్న చోట మనం ఎంత జాగ్రత్తగా, వినయంగా ఉండాలో కదా. కానీ కొన్నిసార్లు అతి భక్తితో లేదా తెలియని అమాయకత్వంతో కొన్ని పొరపాట్లు చేస్తాం. వాటిలో అన్నిటికంటే పెద్దది, శివుడు ఆగ్రహానికి కారణమయ్యేది ఒకే ఒక పొరపాటు చేస్తున్నారు కొంతమంది భక్తులు. ఆ అరుణగిరి నుండి ఒక చిన్న రాయిని గాని చిటికెడు మట్టిని గాని మనతో పాటు తీసుకురావడం ఇది పెద్ద పొరపాటు. చాలా మంది భక్తులు అరుణాచలం వెళ్ళినప్పుడు ఆ పవిత్ర స్థలం నుండి ఏదైనా గుర్తుగా తీసుకురావాలనుకుంటారు. అందంగా కనిపించే ఒక చిన్న రాయిని లేదా గిరి ప్రదక్షిణ మార్గంలో ఒక మట్టిని ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే ఇంత మంచే జరుగుతుందని, ఆ శివశక్తి తమతోనే ఉంటుందని అనుకుంటారు. ఇది భక్తితో చేసే పనే కావచ్చు, కానీ ఇది చాలా పెద్ద దోషమని పెద్దలు హెచ్చరిస్తున్నారు. ఒక్కసారి మనమే ఆలోచిద్దాం. అరుణాచలం కొండని సాక్షాత్తు శివుడు స్వరూపంగా మనం నమ్ముతున్నాం. అలాంటప్పుడు ఆ కొండ మీద ఉన్న ప్రతి రాయి, ఆ ప్రతి మట్టి కణం ఆ శివుని దేహంలో భాగాలే కదా. మనం మన తల్లిదండ్రులను ఎంతగానో ప్రేమిస్తాం. అంత మాత్రాన వాళ్ళ శరీరం నుంచి ఒక చిన్న అవయవాన్ని జ్ఞాపకం అనే ఇంట్లో పెట్టుకుంటామా? ఎంత భయంకరమైన ఆలోచన ఇది. అరుణాచల విషయంలో మనం తెలియక చేస్తున్నది కూడా అలాంటిదే అని కొందరు నమ్ముతున్నారు. ఆ కొండ నుండి ఒక రాయిని వేరు చేయడం అంటే సాక్షాత్ ఆ శివుని స్వరూపాన్ని గాయపరచడమే లాంటిదేనని చెబుతారు. అరుణాచల విషయంలో మనం తెలియక చేస్తున్నది కూడా అలాంటిదే అని కొందరు నమ్ముతున్నారు. ఆ కొండ నుండి ఒక రాయిని వేరు చేయడం అంటే సాక్షాత్తు ఆ శివుని స్వరూపాన్ని గాయపరచడం లాంటిదేనని చెబుతారు. ఆధ్యాత్మిక సాంప్రదాయాల ప్రకారం ఒక క్షేత్రంలోని వస్తువును అక్కడ దైవం అనుమతి లేకుండా కదిలించకూడదు. అరుణాచల విషయంలో ఆ కొండే దైవం కాబట్టి దాని నుండి ఏది ఆశించి తీసుకురాకూడదని అక్కడ ఆశ్రమాలు, గురువులు గట్టిగా చెబుతారు. ఈ నమ్మకానికి సంబంధించి తరచుగా స్థానికులు చెప్పే ఒక కథ ఒకటి ఉంది. తిరువన్నమలైకి సమీపంలో ఒక గ్రామంలో ఒక పరమ శివభక్తుడు ఉండేవాడు. ఎన్నో ఏళ్లుగా అరుణాచలం వెళ్ళాలనుకొని చివరికి ఎప్పటికో వెళ్ళగలిగాడు. గిరి ప్రదక్షిణ చేశాక ఆ అనుభూతికి పరవశించిపోయి ఆ శివానుభవం నాతోనే ఉండిపోవాలి అని ప్రేమతో, భక్తితో ఒక చిన్న ఇనుపైన రాయిని తనతో పాటు ఇంటి తెచ్చుకున్నాడు. దాన్ని పూజా గదిలో పెట్టి రోజు పూజించడం మొదలుపెట్టాడు.
కొన్నాళ్లకు అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆయన జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. ఇంట్లో అనవసరంగా గొడవలు, అంతు చిక్కని ఆరోగ్య సమస్యలు, చేసే పనుల్లో ఆటంకాలు, వ్యాపారంలో నష్టాలు. ఆయనకి ఏమీ అర్థం కాలేదు. నేను ఇంత భక్తితో శివుని కొలుస్తుంటే నాకెందుకు ఇలా జరుగుతుంది అని మదనపడ్డాడు. ఒకరోజు ఒక పండితుని కలిసి జాతకం చూపిస్తే, నాయనా, నీ జాతకంలో అంతా బాగానే ఉంది, కానీ ఏదో తెలియని క్షేత్ర అపచారం నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఏదైనా పవిత్ర స్థలం నుండి నీకు చెందనిది ఏమైనా తెచ్చావా అని అడిగాడట. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ భక్తుడికి. అవును స్వామి, అరుణాచలం నుండి తెచ్చిన రాయి గురించి పండితుడు చెప్పిన మాటలతో అతని గుండె అదిరిపోయింది. మీరు తెలియక పెద్ద తప్పు చేశారు. అరుణాచలం నుండి ఏదీ తీసుకురాకూడదు. ఆ కొండ శివుడు. మీరు శివుని స్వరూపాన్ని తెచ్చుకున్నారు. వెంటనే ఆ రాయిని తిరిగి ఆ కొండ పాదాల దగ్గర వదిలిపెట్టి క్షమించమని వేడుకోండి అని చెప్పారు. ఆ భక్తుడు వెంటనే అరుణాచలం వెళ్ళి కన్నీళ్లతో ఆ రాయిని కొండ పాదాల చెంత ఉంచి, తండ్రి, తెలియక చేసిన తప్పుని క్షమించు అని ప్రార్థించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే అతని జీవితం మళ్ళీ మామూలు స్థితికి వచ్చిందని చెబుతారు. ఇది ఒకరిద్దరి అనుభవం కాదు. ఇలాంటి కథలు ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. తెలియక చేసిన పొరపాటే, కానీ దైవిక అనుగ్రహం అంటే మనల్ని నాశనం చేయడం కాదు, మనశ్శాంతిని దూరం చేస్తుంది అంతే. దేవుడు మన మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఏమాత్రం అనుకోడు. పొరపాటు చేశానని ఆ భగవంతుడి దగ్గర మన తప్పును ఒప్పుకుంటే ఆ పరమేశ్వరుడు మనం చేసిన తప్పును మనకు తెలిసేలా చేయడమే అని భక్తులు నమ్ముతారు. కనుక అరుణాచలం నుండి కొండలో ఉన్న రాయిని కాని మట్టిని కాని తెచ్చుకోకపోవడమే మంచిది. మరి అరుణాచలం నుండి మనం ఏమి తీసుకురావాలి? ఖచ్చితంగా తీసుకురావాలి, కానీ రాళ్లను మట్టిని కాదు. ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు కలిగిన దివ్యమైన అనుభూతిని, ఆ శివనామ స్మరణతో పొందిన ప్రశాంతతను, అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడు కలిగిన జ్ఞానాన్ని మనస్సు నిండా నింపుకొని రావాలి. అదే మనం తెచ్చుకోవలసిన అసలైన ప్రసాదం. ఈ ముఖ్యమైన నియమంతో పాటు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాటించాల్సిన మరికొన్ని నియమాలు ఉన్నాయి. పాదరక్షలు మరియు వస్త్రధారణ. ఇది చిన్న విషయంగానే అనిపిస్తుంది, కానీ దీని వెనక బలమైన ఆధ్యాత్మిక కారణం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గిరి ప్రదక్షిణ మార్గంలో చెప్పులు లేదా బూట్లు ధరించకూడదు. అరుణాచలగిరి సాక్షాత్తు శివస్వరూపం కాబట్టి ఆ పవిత్ర భూమిపై చెప్పులతో నడవడం అంటే ఆ శివునిపైనే మనం కాలు పెట్టినట్టు భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇంకో సూక్ష్మమైన పొరపాటు ఏమిటంటే, ఇది మన నడతకు కాదు, మన నోటికి మనసుకు సంబంధించింది. గిరి ప్రదక్షిణ ఒక పిక్నిక్ కాదు, అది ఒక పవిత్రమైన యజ్ఞం. ఈ సమయంలో స్నేహితులతో, కుటుంబ సభ్యులతో కలిసి ప్రాపంచిక విషయాలు, రాజకీయాలు, వ్యాపారాల గురించి మాట్లాడడం, ఫోన్లో సంభాషణ జరపడం వంటివి పూర్తిగా మానేయాలి. గిరి ప్రదక్షిణ అంటే నిరంతరం శివనామ స్మరంతో కూడిన నడక. అది ఒక జంగమ ధ్యానం, అంటే కదులుతూ చేసే ధ్యానం. ఈ 14 కిలోమీటర్ల పొడవును మీ పెదవులు ఓం అరుణాచల శివ అనే మంత్రాన్ని లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి. మౌనంగా ఉండగలిగితే అంతకన్నా గొప్ప సాధన లేదు. మన భక్తికి పరిపూర్ణత చేకూరుస్తుంది. మిత్రులారా, గుర్తుంచుకోండి, అరుణాచలం ఒక టూరిస్ట్ స్పాట్ కాదు, అది పరమేశ్వరుడి ప్రత్యక్ష నిలయం అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మనం అక్కడికి వెళ్ళేది వినోదం కోసం కాదు, విముక్తి కోసం. ఆ కొండ నుండి ఒక రాయిని తెచ్చుకుంటే శివుడు మన ఇంట్లో ఉంటాడని అనుకోవడం ఒక భ్రమ. ఆ కొండ పాదాల చెంత మన అహంకారాన్ని వదిలిపెడితే ఆ శివుడే మన హృదయాల్లో కొలువై ఉంటాడు. ఇదే అసలైన సత్యం. మనం తీసుకురావాల్సింది కొండ రాయిని కాదు, కొండంత విశ్వాసాన్ని. ఈసారి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు ఈ విషయాలను మనసులో ఉంచుకోండి. ఖాళీ చేతులతో వెళ్ళండి, కానీ నిండు మనసుతో శివుని అనుగ్రహంతో తిరిగి రండి. ఆ అరుణాచలేశ్వరుని అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు మీకు కలిగిన అనుభూతిని దయచేసి కామెంట్లలో పంచుకోండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులతో, శివభక్తులతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఎవరు ఈ పొరపాటు చేయకుండా మనం కాపాడదాం.
ఓం అరుణాచల శివాయ. ఓం అరుణాచల శివ. ఓం అరుణాచల శివ. ఓం నమ శివాయ.